దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకించబడినటువంటి సమయంలో మరి జాషువాను దేవుని యొక్క వాక్యము మనకందరికీ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడగలిగామంటే అది దేవుని కృప. కాబట్టి మొట్టమొదట దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, పాస్టర్ డానియల్ జయంతి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే కల్వరి ఫెయిత్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా అనుభవం నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు కొన్ని విషయాలు నేను చెప్తాను. సో మీరు ఆ విషయాలు విన్నట్లు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆగి ఆలోచించవలసి వస్తుంది అనమాట. చదివినట్టు అనిపిస్తుంది కానీ ఇట్లా ఉన్నదా బైబిల్ అనిపిస్తుంది అనమాట. సో కొంచెం నేను ఎట్లా అంటే స్లో అండ్ స్టడీ అనమాట. నేను పరిగెట్టను, నెమ్మదిగా స్లోగా వెళ్తాను, కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యేసోపు జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి చెప్తాడు పక్కడికి ఉద్యోగం వస్తుందని. ఉద్యోగం వచ్చేది. యేసోపు మాత్రం జైల్లో ఉంటాడు. అందరూ అంటారు, అరే ఆడు ప్రార్థన చేస్తాడు ఉద్యోగం వచ్చింది, వీడు మాత్రం ఉద్యోగం రాలేదు, ఇక్కడే ఉన్నాడు కదా. ఈ సిచ్యువేషన్ నాకు కూడా ఎదురైంది. నీతో పక్కన ఉన్నటువంటి వ్యక్తి మంచిగా స్టేజ్ ఎక్కాడు, డెవలప్ అయిపోయాడు, బాగుపడిపోయాడు, కానీ నువ్వేంటి ఇంకా అట్లానే ఉన్నావు అన్నారన్నమాట. నేను యేసోపు లాంటి లేట్గా వస్తాను, కానీ లేటెస్ట్గా వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు వచ్చినా జస్ట్ ఆయన ఏం చేసుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, అంతే కదా యేసోపు చెప్పిన ఆయన. కానీ యేసోపు బయటకు ఎలా వచ్చాడు? ఇంకా అసలే యేసోపుకి చెప్పకుండా కాల్ ఎత్తకూడదంట ఎవరు, దేశంలో ఎవరు కూడా. ఇంకా అంతకు మించిన స్థానం ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. 2010లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు దగ్గర 200 రూపాయలు ఉన్నాయి. అవి కూడా అయిపోయినాయి కొన్ని రోజులకి. ఇంకా తినడానికి ఏమీ లేక ఈవెన్ ఇటువంటి మే నెల ఎండల్లో హైదరాబాద్ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. 2 రూపీస్ ఉంటే మనకి అత్యంత చీప్గా వచ్చేటువంటి బిస్కెట్ల ప్యాకెట్ మీకు అందరికీ తెలుసు, ఏంటది? పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్. అది కొనుక్కుని తింటూ వెళ్తున్నాను నేను. కానీ అప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకున్న సమస్యను బట్టి కానీ, నాకున్న ఎండను బట్టి కానీ, ఇది ఎప్పుడు నేను దేవుని నిందించలేదు, ప్రశ్నించలేదు. స్తుతించేవారు సనగరంట, సనిగేవారు మరి ఏ కోవకు చెందినవారు మీకు మీరే, చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. నేను జడ్జిమెంట్ చేయనివారు నేనే. సో మీకు మీరే తీర్పు తీర్చుకోండి. స్వవిమర్శ అనేది చాలా మంచిదని పౌలు గారు అంటాడు. కాబట్టి సో మీరు స్తుతించేవాళ్ళు, సనిగేవారు. ఎందుకు నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ భర్త, ఏంటి నాకు ఈ శ్రమలు, ఇదంతా సనుగుడు లెక్క వస్తుంది అనమాట. అసలు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్త భూమిలోకి ప్రవేశించకపోవడం కారణం ఏంటంటే, 1 కొరింథీ 10:10 ఏమనుంటుంది? వారు సనిగి సంహారకుని చేత నశించిపోయారు. సింపుల్. సనుగుడు ఎంత ప్రమాదం చూసారా? కానీ మనం ప్రతి పనిలో బట్టలు ఉతుకుతా సనుగుతాం, వంట చేత సనుగుతాం, ఇంకా ప్రతి దాంట్లో. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి కొంచెం ఇప్పుడు మన మీద ఆ సనుగుడికి అంత పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం జీవితం నడుస్తూ ఉన్నది. సో నేను ఎప్పుడు సనగలేదు. మా అమ్మగారికి 6వ సంవత్సరంలో మ్యారేజ్ అయిపోయిందంట. 35 years తర్వాత నేను పుట్టానంట. అండ్ నేను ఒక్కనే పుట్టాను అనుకోకండి, 6వ మాట నేను. మా అమ్మకి 6 పిల్లలు పుట్టారు, 6వ నేను. మాకేంటంటే మా అమ్మగారు పెళ్ళయింది 6వ సంవత్సరంలో, తర్వాత మెచ్యూరిటీ అనేది అయిన తర్వాత పుట్టాను. మాకు అమ్మమ్మోళ్ళు అంటే, లేకపోతే నానమ్మోళ్ళు అంటే ఎక్కడికో పిక్నిక్కి వెళ్తారు, ఊర్లో వెళ్తారు, ఏమీ తెలిసేది కాదు. చిన్నప్పుడు తెలియదు. సమ్మర్ వచ్చిందంటే పొలం పని చేసుకోవటం. ఇప్పుడు ఇన్ని ఫ్యాన్లు, ఈ లైట్లు, అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. కానీ నా చిన్నతనంలో మేము ఒక టీషర్ట్ వేసుకునేవాళ్ళం. అది తడిసిపోయి దాని నుంచి స్వెట్ కారుతుంటే సడన్గా ఒక్కోసారి పొలంలో గాలి వేస్తుండేది అన్నమాట. ఆ గాలికి తడిసిపోయిన టీషర్ట్కి ఆ గాలి తగులుతుంటే ఏసీ అంటే ఇప్పుడు తెలిసింది, కానీ అంత హాయిగా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు మేము అసలే మాకు ఏసీ రూములు, ఏం తింటారో, చికెనా, మటనా, బిర్యానా, లేకపోతే అసలు ఆ రోజు నాకు కనీసం బిస్కెట్లు పెట్టుకొని ఇస్తే బాగుండి ఎవరన్నాను అనిపించింది. ఆ రోజు నేను ఎంతగా స్తుతించానో అది కామన్. ఎందుకంటే కడుపు మండి ఎవడని స్తుతింతాడు.
ఒకరోజు 21 days ఫాస్టింగ్ నడుస్తుంది కదండి. ఆ రోజు అయిపోయింది. మా ఆవిడ బట్టలు ఉన్నాయి పైన తీసుకురాయిల్లు అన్నది. సరే అని చెప్పి ఆ బట్టలు తీసుకురాటకి వెళ్ళి నేను ఒకటి ఇస్తుండే ఖాళీగా ఉంటాం ఎందుకంటే టంగ్స్లో ప్రేయర్ చేస్తున్నాను. టంగ్స్లో ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఒక విచిత్రమైన ఆలోచన ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుని గురించి విన్నావు కదా నువ్వు, అసలు ఆ రెస్టోరేషన్ అంతా ఎలా జరిగిందని అంటే బుద్ధి వచ్చింది కాబట్టి అనుకున్నాను. బుద్ధి వచ్చింది కాదు, కడుపు మండింది, ఉపవాస ప్రార్థన. తప్పిపోయిన కుమారులు ఉపవాస ప్రార్థన ఏంటి ప్రభు అనుకుంటే అక్కడ ఒక రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు నాకు. కడుపు మండింది కాబట్టి కన్న తండ్రి గుర్తొచ్చాడు, కడుపు మండింది కాబట్టి కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అందుకని బుద్ధి వచ్చో తెలివచ్చో జ్ఞానం వచ్చో ఏమీ కాదు, ఇంకా పండు కూడా పెడతలేదు, ఎవరు పెడతలేదు, మా నాన్న అయితేనే పెడతాడు నాకు అని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సో తండ్రి దగ్గర కుమారుని వచ్చేలా చేసిందేంటి? ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతుంటాం మనం. నేను అనుకున్నాను తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? కనీసం భోజనం పెడితే చాలు, ఎలాగని బ్రతికించి పనుడిలాగానే అనుకున్నాడు. కానీ విచిత్రంగా అక్కడికి వెళ్ళాక తండ్రి, బైబిల్ ఏముంటుంది, ఆయన యొద్దకు రండి అప్పుడు ఆయన, అక్కడ బైబిల్లో చదివితే వాడు ఎక్కడో చాలా దూరంలో ఉండగానే తండ్రి గుర్తించాడంట. చాలా దూరంలో ఉండగా ఇప్పుడు మనం గుర్తించగలుగుతాం. పాస్టర్ గారు ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నారు, ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన వెయిట్ చేస్తున్నారు మేము వస్తామని చెప్పి. ఎక్కడి వరకు వచ్చారు ఏంటి అని చెప్పి, ఎప్పటి నుంచి మేము బయలుదేరినప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆ కిటికీ దగ్గర కూర్చొని రోజు చూస్తూ ఉన్నాడు అనమాట. అంతేగాని సడన్గా ఇలా చూసి అట్లా కాదు, అది వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా చూసి పరిగెట్టుకు వెళ్ళిపోలేదు అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా దూరం ఉండగానే చూసి పరిగెట్టుకుని వెళ్ళాడంట. అప్పుడు తండ్రి ఏంట్రా ఈ పరిస్థితి, నాకు ఎంత అవమానించచ్చు, నీ పరిస్థితి ఇలాగైంది అట్లా అది ఏం తిట్టలేదు. కుమారుడు కూడా నా పరిస్థితి ఇలాగ ఉందని ఏం చెప్పలేదు. ఏదో పాటలు ఉంటాయి కదా, కన్నులు బాసలు ఏదేదో పాటలు ఉంటాయి కదా. ఇప్పుడు మా ఆవిడతో నేను ఇలా అన్నాను అనుకోండి, ఆవిడకి అర్థమైపోతుంది, ఇలా అన్నాను అర్థమైపోతుంది, మాటలు ఉండవు ఏముండవు. అలాగా వాళ్ళిద్దరికి అర్థమైపోయింది. ఇంకా వీడి పరిస్థితి ఏంటి ఆయనకి, ఆయన పరిస్థితి ఏంటి ఇంటికి అర్థమైపోయింది అనమాట. నాకు బట్టలు లేవని చెప్పి కుమారుడు చెప్పాడా? చెప్పలేదు. నాకు ఉంగరం కావాలని చెప్పాడా? చెప్పులు కావాలని చెప్పాడా? హెయిర్ కట్ పెరిగిపోయిందని చెప్పాడా? ఏది చెప్పలేదు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో ఒక పనివాడిగా బ్రతకలన్నాడు, కానీ రిస్టోర్ అయిపోయింది మొత్తం అంతా కూడా. మళ్ళీ ఎలా స్వీకరించబడ్డాడు? రాజకుమారుడిగానే స్వీకరించబడ్డాడు. సో ఈరోజు నా దేవుడు దినమెల్లనంట, ఆ తండ్రి సంగతి నాకు తెలియదు కానీ మన తండ్రి దినమెల్ల చేతులు చాపుతూ ఉన్నాడంట. ఎప్పుడు మీరు వస్తారా, మరలా మీ యొక్క రాజరికాన్ని తిరిగి ఇవ్వాలా, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించాలా, పాడైపోయినటువంటి దావీదు గృహాన్ని తిరిగి నిర్మించాలా అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే వాక్యంలోనికి వెళ్దాం. 2 కొరింథీ 1:20 చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి నా ప్రభు పరిశుద్ధాత్మదేవుడా మానవ స్వరాన్ని మరుగు చేసి నీవు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి 100 పంట మేము స్వతంత్రించుకున్నట్టుకు నువ్వు సహాయం చేసి నాకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిశ్చయములై ఉన్నవి అన్న దగ్గర పుట్టినోట్లో ఏమని ఉన్నది? ఆమేన్. ఆమేన్ అంటే ఆమేన్ అనేది కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు అనమాట. సో మ్యారేజ్ ఫిక్స్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే వివాహము నిశ్చయించబడింది కానీ వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, నిశ్చితార్థం జరిగిందంటారు కదా. ఇక్కడ మనకి వాగ్దానములు అన్నీ కూడా ఏమయ్యానంట? ఆమేన్ అంటే నిశ్చయం అయిపోయినాయి కానీ స్వతంత్రించుకున్నారా? జనవరి 1 బైబిల్లో వాగ్దానం వస్తుంది పెడతారు, అది ఇప్పటికీ జరగదు. ఎందుకనంటే నిశ్చయమైంది కానీ దాన్ని ఏం చేయాలంటే మనం స్వతంత్రించుకోవాలి. ద్వితీయోపదేశకాండం 1:8 వచనంలోనే ఫస్ట్ లైన్లో ఒకలాగా ఉంటుంది, థర్డ్ లైన్లో ఒకలాగా ఉంటుంది.
ఒకసారి చదివితే బాగుంటుంది. మరి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ఏమా, ఎప్పుడు అప్పగింతలు ఉంటాయి? పెళ్ళి అయ్యాక అబ్బాయి చేతిలో అమ్మాయి చేయి పెట్టి అప్పగించేస్తారు. అంటే ఇంక క్లోజ్ అయిపోయింది అక్కడితోటి. కానీ దేవుడు ఏమన్నాడు? అప్పగించాను. అయిపోయిందా? వచనం కంప్లీట్ అవ్వలేదు, కొంచెం నెమ్మదిగా చదువుదాం. చూడండి ఏమన్నది అక్కడ. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును. నేను ఎక్కువ చూపించను, తక్కువ చూపించాను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు పట్టుకున్న దాన్ని చెప్పాలి గట్టిగా, ఇట్లా లూజ్గా పట్టుకుంటే జారిపోతుంది అనమాట. నా చిన్నతనంలో మా అన్న వాళ్ళు చేపలు పడతాక తీసుకెళ్ళారు నన్ను. ఇట్లా ఉంటుంది, మరి దాన్ని ఏమంటారో, పాములా ఉంటుంది కదా, ఈల్ ఫిష్. ఫాస్ట్ గారు ఏమంటారు ఇక్కడ? ఈల్ ఫిష్ అండి. ఇట్లా ఉంటుంది కదా పొడవుగాను, మలుగు పాము ఏదో అంటారు కదా, ఏమంటారండి? మలుగు. సేమ్ స్నేక్ లాగానే ఉంటుంది, వండికి తింటారు, మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది మాట. ఎంత పొడవు ఉంటుంది అది. నేను నుంచుని ఉంటే నా దగ్గరకు వచ్చింది మాట. అది చాలా కాస్ట్ ఉంటుంది అసలే, కూర మెయిన్ కంటే కాస్ట్ ఉంటుంది మాట అసలు. అది ఎంత ఉందండి, చాలా పెద్దగా ఉంది. దానికి మరి దేవుడి కృప ఏంటంటే అసలు ఇలా దాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఇలా జారి వెళ్ళిపోతుంది అన్నమాట. అది చాలా దానికి ఎంత ఫోర్స్ చేసినా కూడా ఈజీగా జారి వెళ్ళిపోతుంటుంది. నా చేతిలోకి వచ్చింది అది. ఎంత పట్టుకున్నా జారిపోతానే ఉన్నది, జారిపోయించే వరకు పట్టుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలంటే, ఈ రోజు నుంచి నాకు తెలిసి ప్రార్థన విధానం చాలా మట్టుకు మారుతుంది. గత 10 సంవత్సరాలు బట్టి నేను నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, మీరు వినే చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ చైర్ పట్టుకుని ఈ చైర్లో కూర్చున్న వాళ్ళు అభిషేకించబడాలి, వచ్చిన వాళ్ళు దీవించబడాలి. ఏ ఒక్క చైర్ కూడా ఖాళీగా ఉండకూడదు, ఇంకా చైర్లు వేయాలి. చిత్రం మాట నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా ఈ బిల్డింగ్లో సడన్గా వచ్చేసి మనం ఇక్కడ కూర్చోలేదు. థామస్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారు, ఒక ఇంజనీర్ని పిలిచారు. నాకు ఇట్లా 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 కావాలని చెప్పి ఒక ప్లాన్ చెప్పారు ఆయన. ఇంజనీర్ ఏం చేశాడు, వెంటనే ఒక పేపర్ తీసుకున్నాడు, 4 గీతలు గీశాడు. సార్ ఇది ఫస్ట్ స్టేర్ సార్, ఇది సెకండ్ స్టేర్, ఇక్కడ ఇట్లా వస్తుంది సార్, ఇక్కడ ఇట్లాగా, ఇది సార్, ఓ సూపర్ అన్నాడు ఆయన. కానీ అక్కడ ఏమీ లేదు, కాగితం తప్ప. అర్థమవుతుంది మీకు అందరికీ? ఈయన ఏం చేశాడు, చూసేసాడు అనమాట ముందే. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా ఆయన మనసులో ముందు చూసేసాడు కాబట్టి ఎస్ బాగుంది అన్నాడు. అబ్రహాంతో దేవుడు అది అంటాడు, అబ్రహామా చూడు, నువ్వెంతవరకు చూస్తే మనం ఏం చేస్తాం, మా నాన్నకి షుగర్ ఉంది, నాకు కూడా షుగర్ వచ్చేస్తుంది, ఈ పెళ్ళి అయితే చాలండి, పెళ్ళి అయ్యేదాకా ఉంటే చాలండి, ఇక్కడ చూసుకుంటాం మనం. అట్లా కాదు చూడవలసిందనమాట.
120 సంవత్సరాల్లో కర్ర పట్టుకోకుండా నడుస్తున్నాడు మోసే గారు, కళ్ళజోడు లేకుండా నడుస్తున్నాడు మోసే గారు. అక్కడ చూడాలి మనం. అబ్రహాం చూడమంటేనంట నక్షత్రాల్లో చూడంటే అబ్రహాం దగ్గర ఏం చూస్తున్నాడంట, నక్షత్రాల వైపు చూస్తుంటే అరే జాషువా ఫేస్ కనిపిస్తుంది అందులోనే, జయంత్ గారి ఫేస్ కనిపిస్తుంది అందులోనే. చూసారు ఎంత దూరం చూశాడు? అది చూపంటేనే. మనం చేస్తాం ఆ పక్కన ఎవరు ఉన్నారు కూడా కనపడరు అనమాట. సో భవిష్యత్తుని దూరంగా చూడాలన్నమాట. సో మాకు అర్థమైపోయింది ఈ సరిపది హాలు ఖచ్చితంగా ఫిల్ అయిపోతారు, జామ్ ప్యాక్ అవుతుంది అని మేము కలిగింది. అది కానీ 1:3 పట్టుకోవాలన్నమాట. మీరు కన్ఫెషన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, వాక్యాన్ని పట్టుకుని చేస్తుండాలన్నమాట. అది కానీ 1:3లో ఉంటుంది, వెలుగు కలుగు గాక అని పలకగా కలిగెను, పలకగా కలిగెను, పలకగా. మరి ఎన్నిసార్లు పలుకుతున్నారు మీరు? ఇదే పెద్ద పొరపాటు అనమాట. 1 నెల 2 నెలలు చేస్తారు, ఇంకా అవ్వట్లేదని విడిచిపెట్టేస్తారు అన్నమాట. సహనము సముద్రం కంటే పెద్దదంట. హల్లెలూయా. ఏంటండి? సహనము సముద్రం కంటే పెద్దది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో హైదరాబాద్లో మా అమ్మగారిని తీసుకొచ్చాను. ఈరోజు కూడా 100 రూపాయలు ఎన్ని పదులు ఉంటాయో తెలియదు మా అమ్మగారికి. అందరూ తిడతారు కానీ మా అమ్మగారు నన్ను ఎలా తిట్టిదంటే చిన్నప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు తిట్టుండేవో ఇలాగా, వచనం లేరుడా అని ఇది మాట. అర్థమైందా? మన బైబిల్ కూడా ఫస్ట్లో వచనాలు లేవు, డైరెక్ట్గా ఉండి తర్వాత వచనాల కింద దాన్ని విభజించడం జరిగింది, ఈజీగా ఉంటుందని. అర్థమైంది మీకు? వచనం లేనాడు అంటే అర్థం ఏంటి? వచనం లేదు, ఇది అసలు నాకు అర్థమైంది కదా ఫస్ట్ లేనప్పుడు. మరి ఇది ఎలా కనిపెట్టింది ఆవిడ అంటే వీడికి ఒక గందరగోళం మనిషిడు, వీడికి ఏమి ఇప్పుడు వచనం లేకపోతే నేను ఒక మాట చెప్పిన ఎక్కడ తీస్తారు మీరు? ఎక్కడ వెతుక్కుంటారు? ఒక ఆధారం లేదు, ఏమీ లేదు, గందరగోళం మనిషి అన్నమాట. నాకు మొన్నటి దాకా అర్థం అవ్వలేదు ఆ యొక్క మాట అనమాట. వచనం లేనాడని తిట్టింది మా అమ్మగారు నన్ను. ఆమె ఏమి చదువుకోలేదు. సో తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ సమ్మర్లో సబ్జాలు తాగితే బాగుంటాయని చెప్పి మేము సబ్జాలు తెచ్చుకుని పెట్టుకున్నాం బాక్స్లను. ఒక బాక్స్లో ఆవాలు పెట్టుకున్నాం. మా అమ్మగారు ఏమనుకున్నది ఏంటో, 2 ఒకేలా ఉన్న 2 బాక్సులు ఎందుకని 2 కలిపేసింది. సబ్జాలు ఆవాలు 2 కలిపేసింది. నేనేమో గ్లాసులు వేస్తే కొన్ని తేలుతున్నాయి, కొన్ని మొలుగుతున్నాయి. అసలు ఏమైంది ఏంటని చూస్తే గుండ్రంగా ఉన్నాయి. సబ్జాలు గుండ్రంగా ఉండవు కదా ఏంటని చెప్పి అడిగితే అసలు ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఇద్దరా 2 బాక్సులు ఎందుకు దీని కానీ ఒక దాంట్లో కలిపేశాను అన్నది మా అమ్మగారు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు అసలేని. శ్రావణి ఉన్నది, శ్రావణి అనుకుంటుంది వేరే లెవెల్లో ఇక్కడ అప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇంక ఇలా అమ్మని పట్టుకుని తిడతాడో ఇంక ఏదో జరుగుతుందని చూస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ అంతా చూసిన వెంటనే పగలబడిన అవటం మొదలుపెట్టాను. ఇంక చేసేది ఏమీ లేక మా అమ్మని ఒక్క మాట కూడా అనలేదు నేను. అప్పుడు అనుకున్నదంటే మా ఆవిడ, ఓహో ఈయన మామూలు మనిషి కాదు, ఇంత సిచ్యువేషన్ జరిగితే అసలు ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి, ఈయనకి చాలా సహనం అని చెప్పి అప్పుడు మా ఆవిడకి అర్థమైందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ వచనం ఎప్పుడైతే నా కంట్లో పడ్డదో నా ప్రార్థన విధానం మారిపోయింది. నేను లైఫ్లో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అని అడగను. ఇంక నేను అడుగుతాను కానీ అక్కడితో ఆగిపోను. అక్కడితో ఆగిపోయినకి ఎలాగుంటుందంటే, శుక్రవారం దాకా చూస్తారు కొంతమంది, 3 మేకులు పీక్కోలేదు ఆగిపోయాడు అంటే శుక్రవారం దాకా తెలిసి మాట వాళ్ళకి. శనివారం ఆదివారం వాళ్ళకి ఉన్నదన్న సంగతి తెలియదు వాళ్ళకి. ఒకవేళ ఆదివారం దాకా వెళితే ఏం చేశాడో తెలుస్తుంది అనమాట. ఆయన 3 మేకులు కాదు మొత్తం సమాధినే చీల్చుకుని వచ్చాడు ఆయన అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆదివారంలోకి వెళ్తే తెలుస్తుంది. శుక్రవారం ఆగిపోయినకి ఎలాగుంటుంది అంతే, అక్కడ అంతే సిలువ అక్కడ దాకా ఆగిపోయినమాట. శనివారం ఏం జరిగింది, ఆదివారం ఏం జరిగిందని ముందుకు వెళ్తే కొంతమంది అంటే అక్కడ దాకా ఆగిపోతారనమాట. హాఫ్ నాలెడ్జ్ అంటారనమాట వాళ్ళంతా కూడా. సో ఈ వచనం ఇక్కడే ఉందా? మళ్ళీ ఏం చేశాను, ఇది ఎవరు రాశారు? మార్క్ గారు. సరే, యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను 5:14 చదివినట్లయితే చదవగలుగుతారు ఎవరన్నాను? 1 యోహాను 5:14. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను మన ఏమి అడిగినను మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల
మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. నేను బైబిల్ చదువుతుంటే అన్నీ కూడా కలిగినవి అంటే అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు? పొంది ఉన్నాము అంటే అయిపోయింది. బైబిల్ అంతా కూడా ఫాస్ట్ టెన్స్లో కనిపిస్తుంది. మరి మనం ప్రార్థన ఏం చేస్తాం? ఈ దేవా, చేయి దేవా అంటాం. మరి ఇదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థత కొరకు మీరు ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు? ఏమా మీకు అనారోగ్య సమస్య వచ్చింది, ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రభువా నీ చిత్తమైతే నన్ను, ఒకవేళ చిత్తం కాకపోతే చిత్తం కాకపోతే మరి దేవుని చిత్తం ఏంటి కదా? మన స్వస్థత పొందడం దేవుని ఉద్దేశం. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకని ఇలా చేస్తున్నారు ఈ ప్రార్థన. స్వస్థపరచు అన్నారు. స్వస్థత ఎలాగొస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల ద్వారా. నాకు ఒక ఆడు ఫోన్ చేసి నాకు స్వస్థత కలగాలని ప్రార్థన చేయండి అంత. నేను చేయను అన్నాను. అదేంటి అన్నది. మళ్ళీ నీ కోసమే రాడేసాయా, మళ్ళీ నీ కోసం వచ్చి దెబ్బలు తిండవు. స్వస్థత ఎలాగొచ్చింది? ఆయన పొందిన దెబ్బల ద్వారా వచ్చింది. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నీ కోసం ఆయన వచ్చి దెబ్బలు తిని నీకు స్వస్థత ఇవ్వడు. ఆల్రెడీ ఆయన ఎప్పుడు ఇచ్చేసాడు, దాన్ని స్వతంత్రించుకో. అదే ద్వితీయోపదేశకాండం 1:8 ఏముందంటే, స్టార్టింగ్ వచ్చిన ఏముంది? మీకు ఇచ్చి ఉన్నాను కానీ మీరేం చేయాలి? వెళ్ళి స్వతంత్రించుకోవాలన్నమాట. కాబట్టి మనకి దేవునికి మధ్యలో ఏదో ఒక అడ్డు వచ్చేసింది అనమాట. దానివల్ల మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయింది. కాబట్టి ఈ రోజున మనం స్వస్థపరచు అన్నమంటే అర్థం ఏంటి? దేవా నువ్వు మళ్ళీ వచ్చి భూలోక రాజ్యానికి దెబ్బలు తిని ఆ దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని అర్థం. మళ్ళీ చేస్తాడు ఆయన. దేవుడు ఏదైనా ఒక పని ఒకసారే చేస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో చేయవలసిన పని ఏమైనా ఉన్నదా? మరి రాదేవా చేయదేవా అంటారండి. యోహాను సువార్త 17:4 పాస్టర్ గారు లాస్ట్ రాసినటువంటి ఒక బుక్ చదివారా? చిన్న బుక్, లాస్ట్ రిలీజ్ అయింది. అందులో ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? మహిమపరిచేశాడు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో చెప్తున్నాడు. యేసయ్యా, తండ్రి నన్ను భూలోక రాజ్యానికి పంపించావు. ఎందుకు పంపించావు? నాకు ఒక పని అప్పు చెప్పావు. నువ్వు ఏది చెప్పావో అది భూలోక రాజ్యంలో మొత్తం నేను చేయవలసిందంతా కూడా కంప్లీట్ చేసేసాను. మరి మీరేంటి రోజు పని చెప్తారు? దేవా నువ్వు రాదేవా, నువ్వు చెయ్యిదేవా, నువ్వు ఈ దేవా. వస్తాడా మరి యేసు ప్రభువు? వస్తాడు. కానీ నీకు ఉద్యోగం ఇవ్వటానికి, పెళ్లి చేయటానికి, పని చేయటానికి రాడు. నేను తీసుకుని వెళ్తాకు వస్తాడు అనమాట. అర్థమవుతుందా? వచ్చాడంటే ఆయన ఇంకా మనకేం పని చేసి పెట్టాడు. మరి ఇప్పుడు ఎవరికి పని చేస్తారు? మనకి ఎవరు పని చేస్తారు ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. కొత్త పని చేయడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కొత్త పని చేయడు అనమాట. యోహాను సువార్త మీరు ఖచ్చితంగా చదివినట్లయితే యోహాను సువార్తలో ఏముంటుంది? ఏది కొత్తది బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారో ఆయనలో ఉన్న విషయాలన్నీ తీసుకుని అర్థమయ్యేలా చెప్తాడు. అంతే పరిశుద్ధాత్మ దేవుడి పని. అంతేనా? ఏమన్నా రాంగ్ చెప్తున్నాను నేను? అంతే కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, స్కూల్లో పాఠాలు చెప్పాలి. ఆయన ఇలాగ నాకులాగా ఇన్సర్ట్ చేసుకుని వచ్చి పాఠాలు చెప్పేస్తాడా? ఆయనకు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ దాటి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఆయన ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లోంచే వస్తుంది అన్నమాట. ఇది మాత్రమే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. సో పరిశుద్ధాత్మ దేవుడికి పేరేంటి? బోధకుడు. మళ్ళీ సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు ఎవరు? ఎక్కడికంటే సత్యం అంటే ఎవరు? సో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాన్ని తీసుకుని అర్థమయ్యేలా చేసి మనల్ని దానిలోకి నడిపించేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. నాకు ఈ విషయం అర్థమైంది. ఓహో, అయితే మనం ప్రార్థన తండ్రికి చేయాలి. ఎలా చేయాలి మనకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకోవాలి. దాన్ని సబ్మిట్ కొట్టాలంటే ఎలా చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు నామములో సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి ప్రార్థనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనం ఇన్వాల్వ్ చేయాలన్నమాట, ప్రతి ప్రార్థనలో కూడాను. సో ఈ వచనం ఎప్పుడైతే నేను చదివానో, ఏది మార్కు 11:24 ప్రార్థన విధానం మార్చుకున్నాను. ఒక 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తా వస్తుంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. నా భార్య కన్సీవ్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ పర్సెంటేజ్ 5 ఉంది, బేబీ ఫామ్ అవుతుంది, ఆపరేషన్ చేయాలన్నారు. సరే మేడం అని ఇంటికి వచ్చేసేసి ఉంది కదా మరి
ఏది అడిగితే చేస్తానన్న కదా దేవుడు. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మన్నాడు. పేపర్ తీసుకున్నాం, 12.7 ఉండాలని చెప్పి బ్లడ్ పర్సెంట్ రాసాం. 2 గ్లాసులు బీట్రూట్ జ్యూస్ ఇచ్చాను. థ్యాంక్ యూ జీసస్, నేను అడుగుతున్నాను 12.7, నువ్వు చేసేసావు, నీకు వందనాలు. హల్లెలూయా. అంతేగాని నీ చిత్తమైతే 12 చేయదేవా, ప్లీజ్ దేవా, నా భార్యని కాపాడుదేవా, ఇట్లాంటి బెగ్గింగ్ ఆస్కింగ్ ఏముండదు, ఓన్లీ రిసీవింగ్. హల్లెలూయా. ఆస్కింగ్ లేదు, ఇంకా ఓన్లీ రిసీవింగ్ అనమాట. నువ్వు చేసావు, నాకు తెలుసు, నేను నమ్ముచున్నాను, నేను పొందుకున్నాను, ఆమెన్. అంతే కదా. అప్పుడు క్లోజ్గా ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు పాస్టర్ గారు నన్ను నెక్స్ట్ టైం ఏమని పిలుస్తారు, జాషువా వచ్చేసాయి, జాషువా ప్లీజ్ రాగలుగుతావా, కుదురుతుందా అడుగుతాడైనా. ఎప్పుడైతే ఒక వ్యక్తితో క్లోజ్ అయిపోయామనుకోండి, పెళ్ళికి వచ్చేటప్పుడు మనం బాగా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి ఎలా చెప్తాం, ఇదిగో 2 రోజుల ముందు వచ్చేసాయి, కార్డు కూడా ఇవ్వం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళతో ఉన్న క్లోజ్నెస్. అలాగే దేవునికి మనకు ఉన్నటువంటి ఇంటిమసీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి మన ప్రార్థనా విధానం ఉంటుంది అనమాట. అర్థమవుతుంది మీకు అందరికీ ఏమా? సో ఇంతకాలం మనం ఏం చేసాం, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ అంటే మధ్యలో మాట వదిలేసాం. అదే చేయండి, నేను కాదనట్లేదు, తప్పనట్లేదు, అలా కూడా ఆలకించే ఉంటాడు చాలాసార్లు మనకి. కానీ ఇలా చేసి చూసినప్పుడు చాలా ఆ యొక్క స్పిరిట్ realmలో చేంజెస్ అనేటువంటి చాలా చూస్తాను నేను. ఇంకా నేను పొందుకోలేదంటూ ఏదైనా ఉందంటే లేదని చెప్తాను ఇంతవరకు నేను. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి 12.7 ఉంది. ఆ డాక్టర్ అంటే ఏం చేస్తామంటుంది, ప్రార్థన చేస్తానంట, ప్రార్థన చేస్తే అవదంటుంది, మేము ప్రార్థన చేసామంటుంది. లేదు నువ్వు ఇంకో చోటుకి వెళ్ళి కిందికి వచ్చే ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళలేదంటాను. ఆవిడ నమ్మదు. చూసారా? అందుకని దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, మనిషి హృదయానికి. ఆవిడ మనిషి హృదయం కదా, నేను ఎలాగ అర్థం చేయగలుగుతాను ఆవిడకి? మేడం ఇది మనిషి హృదయం కాబట్టి, ఇది దేవుడు చేసిన కార్యం కాబట్టి మీకు అర్థం అవ్వదు, మీ ఏమంటారు మెడికల్ హిస్టరీకి ఇది మ్యాచ్ అవ్వదు, ఇది హిస్టరీ కాదు, ఇది మిస్టరీ అని చెప్పనమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వాగ్దత్త భూమిని ఇచ్చేసాను అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఏం చేయాలంట? గవర్నమెంట్ 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసింది. కానీ వచ్చిందా మీకు? మీరు అప్లై చేయాలి, ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇవన్నీ చేసి దీని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఓ బాగానే ఉంది, నేనేదో కొత్త చెప్తున్నాడు. బ్రదర్, మా ఆయన గారికి మౌలుడి గారికి చిన్న మాట వచ్చింది. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, మీరు బ్రతికుండగా లైఫ్లో మీ గుమ్మం తొక్కనన్నాడు అన్నది. మరి ఏం చేయను అన్న, ప్రార్థన చేయండి ఏమని అన్నది. మా ఇల్లుడు మారాలన్నది. నేను చేయను అన్నాను. మారాలని అన్నది ఫ్యూచర్ టెన్స్, నేను ఫ్యూచర్ టెన్స్ ప్రేయర్ అట్లా చేయను. మరి ఎట్లా చేయాలన్నది. మారిపోయాడు మేలుడు అన్నాను. మరి మారిపోతే మా ఇంటికి రావాలి కదా అన్నాను. నువ్వు పలకాలి కదా అన్నాను. నువ్వు పలకాలి కదా, జీవ మరణాలు. నువ్వు రోజు ఏం చేస్తున్నావు, మల్లుడు రాడో, మా ఇంటికి రాడో, నెగిటివ్ పలుకుతున్నావు నువ్వు. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం తెలిస్తే మీ లైఫ్ మారిపోద్ది అనమాట. హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారంగాను, శూన్యంగాను, గందరగోళం, రాసుకోండి, ఏం రాసుకుంటారు, అప్పులు, అనారోగ్యం, పేదరికం, ఒంటరితనం, మానసిక ఒత్తిళ్ళు, గొడ్రాలతనం, ఇవన్నీ లిస్ట్ అంతా అక్కడ ఉంది. 3వ వచనంలో కొద్దిగా దేవుడు ఏమంటున్నాడు? చీకటి పో అంటున్నాడా? చిరాకు కూడా వచ్చింది. దేవుడికి అసలు చీకటి పేరే ఎత్తట్లేదు అక్కడ. అంధకారమా పో అంటున్నాడా? మరి మన ప్రార్థన అలాగ ఉంటుంది కదా, నా భర్తని మార్చు, అప్పులు తీర్చు, అనారోగ్యం తీసేయి. అసలు ఆ పేరు ఎత్తట్లేదు దేవుడు అక్కడ. ఏమంటున్నాడు? మన దేవుడు రోమా 4:17 ప్రకారం ఇటువంటి దేవుడు అంట, లేనివి ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను. రాజు కొడుకు ఏమవుతాడు? రాజే కదా. మనం ఎవరు? దేవుని బిడ్డలం. దేవుడు ఏం చేస్తే మనం కూడా అదే చేయాలి కదా. దేవుడు ఏం చేశాడు? అక్కడ చీకటి ఉంటే చీకటిని పట్టించుకోవట్లేదు. దేవదూతలు రండి చీకటిని తీసుకుపోండి, ఎవరు హెల్ప్ అడగట్లేదు. మరి ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో వెలుగు కలుగు గాక అని పలికెను, కలిగింది. అంతేగాని చీకటి పో, అంధకారం పో, ఇది సమస్య అసలు పట్టించుకోలేదు ఆయన. నాకు బాగా అర్థమైంది ఈ విషయం. ఓహో, అప్పుల్లో ఉన్నారు, అసలు అప్పు మాట ఎత్తకూడదు. మరి ఎలా బ్రదర్? ఐశ్వర్యవంతులు అయినందుకు వందనాలు. ఐశ్వర్యవంతుకు అప్పులు ఉంటాయా? ఉండవు. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు, మరి ఎలా ప్రార్థించాలి? థ్యాంక్ యూ జీసస్, నన్ను ఆరోగ్యవంతుడికి ఇంక రోగం ఉంటే ఆరోగ్యవంతుడు అవుతాడు. అర్థమైందా? ఈమెకి ఏం పెళ్ళి అవ్వట్లేదు ఎప్పటి నుంచి చూసినా కూడా. మరి ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్, నాకు వివాహం చేసినందుకు. థ్యాంక్ యూ జీసస్, నాకు చక్కటి జీవిత భాగస్వామిని ఇచ్చినందుకు. ఇది ఎంత అండి? ఫాస్ట్ టెన్స్ అనమాట.
దేవుడు ఏమన్నాడు, వెలుగు కలుగుగా కానీ పలికాడు, కలిగింది, అయిపోయింది. సో నేను నా ప్రార్థన విధానం, ఆలోచన విధానం అంతా మార్చేసుకున్నాను. ఇంకా అడిగేది లేదు దేవుడిని. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు ఏమున్నాయి, నిశ్చయములు అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. దేవుడు అన్ని వాగ్దానాలు కూడా స్వస్థత ఇచ్చేశాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవరికి ప్రార్థన చేసినా, విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. బ్రదర్, మా అమ్మమ్మకి 82 years, హాస్పిటల్ తీసుకెళ్ళాం. సడన్గా ఈ హార్ట్ బీట్ అంతా ఆగిపోయింది, అసలు ఏం పని చేయట్లేదు. డాక్టర్ టెస్ట్ చేసి ఏమన్నాడంటే, ఇంకా శ్వాస కూడా లేదు, మేము ఏం చేయలేము, తీసుకుపోండి అన్నారు. వెంటనే నాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఓల్డ్ బెస్ట్ మెడిసిన్ చెప్పమంటారా, అందరికి తెలుసు కానీ యూజ్ చేయరు. ఇదే సమస్య మన దగ్గర. అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, ప్రార్థన లేదు, ఏమీ లేదు. 1 Pétరు 2:24 ప్రకారం యేసయ్య పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఆగిపోయిన గుండె మళ్ళీ పనిచేస్తుంది. ఏదైనా సరే అది మనకు అనవసరం. కాబట్టి మీరు అంతా కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే, థ్యాంక్ యూ జీసస్ మా అమ్మమ్మని బ్రతికించినందుకు. బ్రతికించు అనొద్దు, మళ్ళీ అది ఫ్యూచర్ టెన్స్. బ్రతికించేసావు, నీకు వందనాలు. హాఫ్ అన్ అవర్ అంతా కూర్చుని ఏం చేస్తున్నారు, థ్యాంక్ యూ జీసస్ మా అమ్మని బ్రతికించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అంటే అని తుమ్మి ఆ 82 సంవత్సరాల ఆవిడలో వేసి కూర్చున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేదు ఇందులో, మాయా మోసం ఏమీ లేదు, మ్యాజిక్ లాజిక్ అసలు ఏమీ లేదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు పలకటం అన్నమాట. ఆదికాండం 1:3, 5 వచనాలతో కూడా అవసరం లేదు, 3 వచనాల్లో మొత్తం మన లైఫ్కి ఏది కావాలో అది దేవుడు సిద్ధపరిచేసాడు, మొత్తం అంతా చేసేసాడు అంతా. రీసెంట్గానే నాకు 25th మీటింగ్ అయింది, 27th నైట్ కాల్ వచ్చింది. ఒక గృహ కూడి జరుగుతుంటే, బ్రదర్ మా అమ్మాయికి మీరు ప్రార్థించిన విధంగానే ప్రార్థన ఎలా చేస్తామంటే మేము గర్భిణీ స్త్రీలకి, థ్యాంక్ యూ జీసస్ 3 కేజీల బిడ్డని ఇచ్చినందుకు వందనాలు, ఆరోగ్యవంతమైన బిడ్డని ఇచ్చినందుకు వందనాలు, ఈ దేవా చెయ్యి దేవా అని అడగం. మీకు బాగా అర్థం అవ్వాలంటే జస్ట్ ఒకసారి జాగ్రత్తగానండి. పిల్లవాడు పుట్టాడు, 3 కేజీలు పుట్టాడు, దేవునికి స్తోత్రం. ఈ సంతోషంలో పడి వాళ్ళు నాకు చెప్పలేదు, మర్చిపోయారు, మెసేజ్ పెట్టినట్టు ఉన్నారు. 3 రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, యూరిన్ పోయట్లేదు, పాస్ పోయట్లేదు వాడు. 3 రోజులు గడిచిపోయింది. మనమని అంతే కదా, సమస్య వచ్చినప్పుడే దేవుని వైపు చూస్తాం. అప్పుడు వెంటనే గుర్తు వచ్చింది, వాళ్ళు ప్రార్థన చేయితే బాగుంటుందని. ఫోన్ చేశారు, బ్రదర్ ఇట్లాగా సిచ్యువేషన్ ఇలా ఉంది. డాక్టర్ కూడా ఏమన్నాడంటే, మరి మేమేం చేయగలుగుతామమ్మా, శిలాన్ని పెడదాం, 12 వరకు చూద్దాం, మరి అప్పటికి రాకపోతే ఏదో బాక్సులో పెడదాం, ఇవన్నీ ఏదో వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, నేను ఇట్లా పలికాను అనమాట, ఏమని, ఏసే నీకు వందనాలు, చిన్న బిడ్డలు అంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి ఆ చిన్న బిడ్డ విషయంలో నువ్వు ఆల్రెడీ స్వస్థత ఇచ్చావు, అంతా సమకూర్పునిచ్చావు, యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకం నువ్వు తొలగించినందుకు నీకు వందనాలు. ఆ బిడ్డ ఇప్పుడే నా ప్రభా మరి యొక్క యూరిన్ పాస్ చేసేలా చేసినందుకు నీకు వందనాలు, ఆమెన్. అయిపోయింది. ఆమెన్ అంటే ఏమైనట్టు, నిశ్చయము అంటే ఆమెన్. ఆమెన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని పలుకుతూ ఉన్నామో మిరకల్స్ విల్ హ్యాపెన్ అనమాట. అద్భుతాలు అనేటువంటివి జరుగుతాయి. విత్-ఇన్ 1 hourలోనే ఆ చిన్న పిల్లోడు పాస్ చేయటం జరిగిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటే జరిగిన తర్వాత కాదు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు, ఇది అందరూ చెప్తారు, బైక్ ఎక్కించుకుంటే వందనాలు చెప్తారు కదా. ఏదైనా జరిగాక థ్యాంక్ యూ చెప్పడం అది కామన్. కానీ ఈ బైబిల్ ఎలా ఉంటుందంటే, నేను ఒక టైటిల్ పెట్టి ఒక మెసేజ్ చెప్పాను, ఏంటది, కేకలు వేసా గోడలు కూలయ్యా, గోడలు కూల కేకలు వేసారా, అది. ఇప్పుడు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, సడన్ వరల్డ్ కప్ జరుగుతుంది, ఈ బిల్డింగ్లో వాళ్ళందరూ గట్టిగా అరిశారనుకోండి, అర్థం ఏంటి, ఎరుపులు వినపడితే బయట 6 కొట్టారు అనేటువంటి గుర్తు కదా. అంటే 6 కొట్టా కేకలేస్తారు లోకంలోను. కానీ దైవికంగా ఎలా ఉంటుంది, కేకలు వేసాక 6లు పడతాయి అన్నమాట. హల్లెలూయా. గోడ కూలింది కాబట్టి వాళ్ళు కేకలేయట్లేదు, కేకలు వేశాక గోడలు కూలే అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే ముందుగా లేనిది ఉన్నట్టు పలకాలి. ఇది నేర్చుకున్నాను నా జీవితంలో, అది అప్లై చేశాను, అది ఎస్టాబ్లిష్ చేశాను. ఎవరైతే కనెక్ట్ అయ్యి ఎవరైతే నమ్ముతున్నారో ఏదైనా సరే లేనిది ఉన్నట్టు పలకడం ప్రారంభించారు, వాళ్ళ జీవితంలో అన్నీ జరగడం ప్రారంభించాయి అనమాట. మైటీ మిరకల్స్ అనమాట. ఇక్కడ మనం అది చూసినట్లయితే అదే ఉందన్నమాట. ఆ 2 Thessalonians 1:8 దేవుడు ఇచ్చినాను అన్నాడు, కానీ స్వతంత్రించుకోమంటున్నాడు.
ఇదే సిచ్యువేషన్ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విషయంలో కూడా జరిగింది అక్కడ. ఈ వచనం చదువుతుంటే ఈ వచనం రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి నాకు. మార్కు సువార్త 5:34 మీరు చదివినట్లయితే తొందరగా చదవలేరని చదవగలిగితే. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అంటే స్వస్థత వచ్చిందా లేదా ఆవిడకి? ఏమా కానీ ఆ వచనం ఏం కావాలి, చదవండి. నీ బాధ నివారణై నీకు స్వస్థత. అదేంటి, ఫస్ట్ లైన్లో దేవుడు ఏమన్నాడు, వచ్చేసింది అన్నాడు. సెకండ్ లైన్లో ఏమన్నాడు? మరి తేడా ఏంటి రెండట్లకి? ఫస్ట్ లైన్ ఏమో పాస్ట్ టెన్స్లో ఉంది, సెకండ్ లైన్ ఏమో ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నీకు స్వస్థత, నీ నమ్మికి చెప్పి నీకు స్వస్థత కలిగిపోయిందని చెప్పి అన్నాడు. కింద గొద్దులుగా ఉన్నాడు దేవుడు. మళ్ళీని నీకు బాధ నివారణ అయ్యి స్వస్థత కలుగును, అదే బాగుపడుదుగా కంట ఉన్నాడు. మన జీవితంలో ఏదన్నా జరగాలంటే ముందు ఎక్కడ జరుగుతుంది అంటండి? ఆత్మలోకంలో ముందే అది నిర్ణయించబడుతుంది. నేను ఇక్కడికి రావాలన్నది ఈరోజు జరిగింది కాదు. ఫిజికల్గా ఈరోజు నేను ఇక్కడ ఉండొచ్చు. జాయిస్ మేరీ గారు ఒక మాట అంటుంటుంది అన్నమాట. ఆమె ఏమనంటే, నీ మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్తాడంట. అర్థమవుతుందా? మనసు వెళ్ళిన చోటకి మనిషి అంటే, నా మనసు ఇక్కడికి ఈరోజు రాలేదు, కొన్ని నెలల ముందే, కొన్ని వారాల ముందే నా మనసు. స్కూల్లో నా ఫ్రెండ్ ఒకసారి ఒక ప్రశ్న వేసాడు. ఒరే, బస్సు కంటే ముందు వెళ్ళేది ఏంటి రా అన్నాడు. బస్సు కంటే ముందు ట్రైన్ అన్నాను. ట్రైన్ కంటే ముందు వెళ్ళేది ఏంటి రా అన్నాడు. ఫ్లైట్ అన్నాను. ఫ్లైట్ కంటే ముందేంటే ఏం కాదు, అన్నిటికంటే ముందు కంటి చూపు వెళ్తుంది అన్నాడు. అంతే కదా, మనం చూస్తేనే కదా అది బస్సు వెళ్ళాలంటే మనం ముందు దారిని చూడాలి, అప్పుడు అందులో బస్సు వెళ్తుంది. చూసారు ఎంత లాజిక్ ఉంటుందో? ఆత్మలోకంలో మనం ఏదైతే జరగాలనుకుంటున్నామో అది ఆత్మలోకంలో ముందే జరుగుతుంది. యెషయా 9:6 మీరు చదివారు అనుకోండి. యాలి అనగా, చెప్పాలి సండే స్కూల్ వాక్యం, యాలి అనగా, అయ్యో యాలి అనగా మనకు శిశువు పుట్టెను. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఎవరా శిశువు? ఎప్పుడు పుట్టాడు? మత్తయి సువార్తలు కదా. మత్తయి సువార్తలు కదా యేసుప్రభువు పుడతా. యెషయా గ్రంథం 9:6 పుట్టాడు అన్నాడు. చూసాడా యెషయా గారు యేసుప్రభువుని? చూసాడా? మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడిన, అంత ఫాస్ట్ అంటే చెప్తున్నాడు ఆయన చెప్పిన 700 సంవత్సరాల తర్వాత యేసుప్రభువు పుట్టాడు. మరి యెషయా గారిని ఏమంటారు? అందరు పిచ్చుడు అంటారు కదా. నాకు చాలామంది ఫోన్ చేసి నాకు ఉద్యోగం రావాలి ప్రేయర్ చేయండి అంటే, థ్యాంక్ యూ జీసస్ ఉద్యోగం ఇచ్చినందుకు అన్న నాకు ఉద్యోగం రావాలి అంటే వాళ్ళు న్యాచురల్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. సో అక్కడ మనం చూసినట్లయితే ఏమని ఉంటుంది? శిశువు ఎక్కడ జరిగింది ఇదంతాను? సో యెషయా గారు ఏం చేశాడు? ప్రవచనం, అది ప్రొఫెసీ, ఓకే. కానీ ఎంత దూరం చూశాడు ఆయన? 700 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని ఆత్మలోకంలో ముందే చూసేసాడు ఆయన. చూశాడు కాబట్టి దాన్ని ఏం చేశాడు ఆయన? పలుకుతున్నాడు. హల్లెలూయా. సో మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే ఒక చిత్రాన్ని కలిగి ఉండాలన్నమాట. ఒక చిత్రాన్ని కలిగి ఉండాలన్నమాట. సో దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. సో చాలామందికి గాల్లో ప్రార్థన చేస్తారన్నమాట. దేవుని చిత్తం ఏది ఉంటుంది అంతేనా? అట్లా కాదు. పాలయంగజ్ గారు కూడా చేశారంట. కుర్చీ కావాలి, బల్ల కావాలి, సైకిల్ కావాలని. ఎన్ని నెలలు చేసిన ప్రార్థన జవాబు పెట్టలేదంట. ఇంకా ఆయనకి బాధ కలిగి కొన్ని రోజులు ఉపవాసం ఉండి అడిగాడంట, ప్రభా ఎంతకాలం ప్రార్థన చేసినా కనీసం కుర్చీ కదా నేను అడుగుతుంటానంటే, ఏ కుర్చీ కావాలని అడిగాడంట. ఆయనకి ఇంకా మైండ్ బ్లాక్ అయింది. ఏ కుర్చీ ఏంటి? కూర్చోట కుర్చీ అంటే అదే టేక్ కుర్చీ కావాలా, లేకపోతే రోజ్వుడ్ కుర్చీ కావాలా, లేకపోతే ఓహో ఇన్ని రకాలు ఉన్నాయా మళ్ళీ ఇందులోను అని. అప్పుడు ఆయన ఏం చేశాడంట, నువ్వు రాసుకుని రా, లిస్ట్ అవుట్ చేసుకుని. అంటే అప్పుడు పలానా టేక్ వుడ్ చైర్ కావాలి, ఇట్లా కావాలి, ఇట్లా కావాలి, ఈ బైక్ కావాలి, పలానా అమెరికా బైకే కావాలి, అన్నీ రాసుకుని వెళ్ళాక దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ అవుట్ పెట్టిన తర్వాత ఆ పేపర్ మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఏదైతే రాశాడైనా అన్నీ వచ్చాయంట ఆయన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. పిడిగిరాల నుంచి ఒక సహోదరు ఫోన్ చేసింది, వాళ్ళ ఆయన కానిస్టేబుల్. బ్రదర్ పెళ్ళి 7.5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అంది. నేను చేయను అన్నాను. ఏం కావాలన్నాను? పిల్లలు కావాలంది. ఏ పిల్ల అన్నాను? మగ పిల్లడు అన్నది. వెంటనే లేవు, నీకు పక్కన ఏమైనా బట్టల షాప్ ఉన్నదా అన్నాను. ఉన్నదన్నది. మగ పిల్లడు బట్టలు కొని తెచ్చుకోమన్నాను.
తెచ్చుకున్నది. మోకరించమన్నాను, మోకరించింది. 2 చేతులు పైకి ఎత్తమ్మా, బట్టలు చేతులు పెట్టుకోమని. ఏ బట్టలు అయితే తెచ్చావో ఆ బట్టలు వేసుకున్నాడు నీ కొడుకు, కనిపిస్తున్నాడా అన్నాను. చూడాలి నువ్వు, కళ్ళు మూసుకుని. చూస్తున్నాను అంది. వాడు ఇల్లంతా తిరుగుతున్నాడు, చూస్తున్నావా అన్నాను. చూస్తున్నాను అంది. మరి ఇంకేంటి, లేచి గంతులే అన్నాను. హల్లెలూయా, లేచి గంతులేతో స్తుతించు, థ్యాంక్ యూ చెప్పు, ఇంక రెండోది ఏమొద్దు. ఏమని? థ్యాంక్ యూ చేసి నాకు పెట్టించినందుకు. థ్యాంక్ యూ చేసిన ఇంకా రెండో ప్రార్థన వద్దు, రెండోది ఏమొద్దు. చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ జీసస్ నాకు పెట్టించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ నాకు పెట్టించినందుకు వందనాలు. 9 నెలలు తిరగకుండా ఏ బట్టలు అయితే కొన్నదో ఆ బట్టలు వేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు అనుకుంటున్నారు? జోషువా. హల్లెలూయా. ఆడప్పుడే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. మళ్ళీ ప్రార్థన ఇప్పుడు రెండోది కావాలి, ప్రేయర్ చేయండి. కావాలంటే రాదో, వచ్చేసిందని నమ్ము, రెండోది కూడా ప్రాసెస్ అంతే అని చెప్పాను అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొండి విశ్వాసం విన్నారా మీరు? మెయిన్ వచనం ఏంటి చెప్పాలి? మత్తయి సువార్త. అరే మర్చిపోరా, మూలవాక్యం ఏంటమ్మా? మొండి విశ్వాసానికి మూలవాక్యం ఏంటి? అది కాదు, పరలోక రాజ్యము ఎవరి చేతండి? బలత్కారులు. ఎవరా బలత్కారులు? రక్తస్రావం స్త్రీ దగ్గరికి దేవుడు అమ్మ రా నీకు స్వస్థపడతానన్నాడా? పిలుపునిచ్చాడా? మరి ఆవిడ స్వస్థత ఎలాగొచ్చింది? దేవా నన్ను స్వస్థపరిచని అడిగిందా? ఎలాగా? బలత్కారంతో స్వతంత్రించుకుంది ఆవిడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నీ కూడా, ఇదొకటి మళ్ళీ నేను గమనించింది, నన్ను ఆశీర్వదించి దేవా, యాకోబులాగా పోరాడతారు చాలామంది కదా, నన్ను బ్లెస్ అయ్యేదేవా. ఎఫెసీ పత్రిక చదువుకుంటూ వెళ్తున్నాను నేను, 1:3 వద్దులేండి, మీకు సమయం వద్దు, నేను చెప్పేస్తాను. అక్కడ ఏమనుంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడెను. ఫాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఫాస్ట్ టెన్స్ అంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసాడా లేదా? మరి మళ్ళీ మనం ఇమ్మంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను టేబుల్ మీద కూర్చున్నాను, మంచిగా అన్న వండి పెట్టేశారు అక్కడ. అమ్మ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టంటే ఆవిడ పొయ్యి అంటిందా? అన్నం పెడుతుంది నాకు ఆవిడ? అప్పుడు మనం చేసేది ఎలా ఉందంటే పొయ్యి అంటించమన్నట్టు ఉన్నదన్నమాట. అన్నీ చేశానని దేవుడు అంటే, మళ్ళీ ఆశీర్వదించు అంటే ఎట్లా ఉన్నది అది? మరి ఎట్లా స్వతంత్రించుకోవాలి? అది ఆత్మ సంబంధాలు అండి, అదంత ఫిజికల్ కాదు. సరే, ఒక పిల్లడు పుట్టాడు, ఏమంటారు? దేవుడు ఒక బేబీ చైల్డ్ చేత మమ్మల్ని ఏంటది మరి అదేంటి? మరి ఆశీర్వాదం ఎందుకు అంటున్నారు? అది ఫిజికల్ కదా. బ్లెస్డ్ విత్ ఏ బేబీ చైల్డ్ అంట, బ్లెస్డ్ విత్ ఏ బైక్ అంట. మరి ఇక్కడ కొద్దిలోకి ఏంటి? ఇది ఆత్మ సంబంధమైనవండి, ఇది ఫిజికల్ కాదు. మరి మాట్లాడేటప్పుడు ఏంటి? ప్రతిది కూడా ఏం చేస్తున్నాం మనం? బ్లెస్డ్ 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 అంటూ ఉన్నాం. సో ప్రతి బ్లెస్సింగ్ కూడా మనకి ఏమైంది? అనుగ్రహించబడింది. సో అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది వెరీ పవర్ఫుల్ అనమాట. మీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నారో, ఏది పొందుకోవాలనుకుంటున్నారో అదొక పేపర్ మీద పెట్టుకోవాలి. హైదరాబాద్ మీకు అందరికీ తెలుసు కదా, కూకట్పల్లి ఒక సహోదరి చాలా కాలమైంది పెళ్ళి అయ్యి, పిల్లలు పుడతలేదు. సో చిత్రం కలిగి ఉండాలని చెప్తున్నప్పుడు ఆమె విన్ని ఏం చేసిందంటే, మరి గర్భిణీ స్త్రీకి చిత్రం ఎలా ఉంటుంది? ఇదే కదా సింబల్. సో ఆమెకి ఏమి లేరు పిల్లలు, అసలు కన్సీవ్ అవ్వలేదు. 4-5 పిల్లోస్ తీసుకుంది, నైట్ వేసుకుంది, మొత్తం అన్నీ పెట్టుకుంది మాట ఇందులో. ఇట్లా వచ్చింది పెద్ద పట్ట. అప్పుడు సెల్ ఫోన్లోకి ఫోటో తీసుకుంది ఆమె. తీసుకుని ఏం చేసిందంటే స్టిక్ చేసింది వాల్కి. రోజు చూస్తుంది అనమాట. థ్యాంక్ యూ జీసస్, ఈ ఫోటో తీసి రియల్ ఫోటోలో పెట్టి చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నాకు గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు. ఆఫ్టర్ 3 months అట్లా పీకు పడేసే ఫోటో సేమ్ ఒరిజినల్గా ఈమె ఎలాగైతే ఉన్నదో ఆ ఫోటో పెట్టిందనమాట. హల్లెలూయా. ఉపవాసం ఉందా ఆవిడ? కన్నీళ్ళు గార్చిందా? చిత్రాలు చూడటం అనమాట. ఏదైతే చూస్తారో దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. కానీ మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉంటాం ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, ఆయన పొందిన స్వస్థత పొందాను. చర్చి బయటికి వెళ్ళాక ఎలాగున్నారని ఏమున్నాము, వాళ్ళంతా నొప్పులు, బాధ, సమస్య, రోగము.
మరి ఇప్పుడే కదా నువ్వు ప్రార్థన చేసావు, ఆయన పొందిన దెబ్బలతో స్వస్థత పొంది ఉన్నానని. అంటే దేవుడు అంటాడు కదా, మీ పెదవులు మాత్రమే నన్ను స్తుతిస్తున్నాయి కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంట. సో ఈ యొక్క ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం నేను గ్రహించినప్పుడు ఇదంతా ఫాస్ట్ టెన్స్లో కనిపిస్తుంది నాకు. ఏది చూసినా కూడా జరిగిపోయింది. కానీ మనం ఏం చేస్తాం? జరిగించి దేవా, చేయి దేవా, ఈ దేవా, ఇదే ప్రార్థన చేస్తాం. అంతేనా? ఏమా, ఉద్యోగం ఈ దేవా, పెళ్ళి చేయి దేవా, స్వస్థత ఈ దేవా. మరి ఇవాళ యోహాను 17:4 ప్రకారం దేవుడు చేయవలసిందంతా, ఇవ్వాల్సిందంతా, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్, అంతా పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఆయన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు ప్రార్థన విధానం ఎలా ఉంటుందంటే, అనేక జనసమూహాలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు పంచి పెడతారు యేసుప్రభు. నేను రెఫరెన్స్ చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త మనం గమనించినట్లయితే 15:36 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడంటే, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంతమందికి పంచిపెట్టాలి. కానీ ఏమున్నాయి అక్కడ? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఎంత గందరగోళం అయిపోతాం కదా మనం. అమ్మో, 10 మందికి వంట చేసి 20 మంది వచ్చారు, ఎలాగా, ఏం చేయాలి ఇప్పుడు, ఆలోచన చేస్తాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే, ఆ రొట్టెలను తీసుకొని ఎత్తుబట్టాటలు ఏం చేశారంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు, అర్థమవుతుంది కొంతమంది, థ్యాంక్ యూ చెప్పాడంట. ఏం చేశాడండి? ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తారు మనం? అమ్మయ్య, 4గురికే ఉండను కానీ 10 మంది తిన్నారు, థ్యాంక్ గాడ్, దేవుడు అద్భుతం చేశాడు. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు, 7 రొట్టెలే ఉన్న చేతులను. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? అడ్వాన్స్డ్గా ముందే, అంటే ఈ దేవుడు ఏం చేశాడు? ఆత్మలోకంలో ఆల్రెడీ ముందే చూశాడు, అద్భుతాన్ని ముందే చూశాడు, ఏం జరుగుతుందో ముందే తెలుసు, అంతా కూడా ఆయన ఆత్మలోకంలో స్పిరిట్ రియల్మ్లో అంతా చూసేశాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ తిన్నాక థ్యాంక్ యూ చెప్తే అది అందం ఉన్నది. కానీ ఏమీ లేదు, కృతజ్ఞతలు చెల్లించి వాటిని విరిచి అప్పుడు ఏం చేశాడు? శిష్యులకి ఇస్తే అందరూ పంచిపెట్టారు, సంతృప్తిగా తిన్నారు, మిగిలినవి ఆ విషయం తర్వాత. సో ఇక్కడ మనం ప్రార్థనా విధానం నేర్చుకోవాల్సింది ఏంటి? అద్భుతం జరిగాక థ్యాంక్ యూ చెప్తున్నాడా? ఒక కృతజ్ఞత కూడికి వెళ్ళామన్నమాట మేము. పాస్టర్ గారు మైక్ ఎత్తారు కదా, సాక్ష్యం చెప్పండి అని. వాళ్ళ నాన్నగారు సాక్ష్యం చెప్తుంది అనమాట. అసలే ఎంతమంది వచ్చారు, ఇంత భోజనాలు అన్ని పెట్టి చేసిన తర్వాత అసలు ఈ కృతజ్ఞత కూడికి ఎందుకు పెట్టామంటే, మన 10th క్లాస్ రిజల్ట్స్లో మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు, ఓ ఫ్లోలో అయితే చెప్పేస్తున్నాడు అని చెప్పి ఏమైనా కలిసి గెలుతున్నారు అనమాట. రే ఏం చెప్తున్నా, ఫెయిల్ అయిపోయాడా? ఫెయిల్ అయిపోయాడు మా అబ్బాయి. నిజమేనా అంటే నిజమే. మరి ఫెయిల్ అయిపోతే కృతజ్ఞత అంటే మేలు చేస్తేనే దేవుడా? పాస్ అయితేనే కృతజ్ఞత గుడికి పెట్టాలా? ఫెయిల్ అయితే పెట్టకూడదా? అర్థమవుతుంది మీకు? చూడండి అసలు విశ్వాసం ఎట్లా ఉంటుందని. అంటే పాస్ అయితేనే దేవుడు మేలు చేసినట్ట, ఫెయిల్ అయితే ఈరోజు ఫెయిల్ అవుతాడు, రేపు మళ్ళీ పాస్ అవుతాడు. హల్లెలూయా. తర్వాత పాస్ అయ్యాడు అనుకోండి వాడు. చూసారా ఎట్లా ఉంటుందో? మనం ఏంటి, ఫెయిల్ అయిపోతే ఏడుతా మూలితో కూర్చుంటాం మనం. ఆ తండ్రి ఆ యొక్క విశ్వాసం చూసారా? ఏది చేసినా ఏముంది అక్కడ? 1 తెస్సలోనికై 5:18 ఏముంది? ప్రతి విషయం కదా, ఫెయిల్ అయినా పాస్ అయినా కదా, పాస్ అయితేనే ఉన్నదా, సక్సెస్ అయితేనే ఉన్నదా, ప్రతి విషయం. కాబట్టి ఈ విషయంలో కూడా దేవుని కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి నా కొడుకు ఫెయిల్ అయినా పాస్ అయినా కృతజ్ఞత కూడిక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇంకొక ప్రార్థన నాకు విచిత్రంగా అనిపించింది. యోహాన్ గారు, ఎవరు, లాజర్ గారు చనిపోతారు కదా, మార్తా మరియల వాళ్ళ సహోదరుడు. చాలా లేట్ చేస్తాడు దేవుడు. సరే లేట్ చేసినాక వచ్చాడు. వచ్చిన తర్వాత లాజర్ సమాధి లోపల ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువు బయట ఉంటాడు. ఈ లాజర్కి దేవునికి మధ్యలో ఒకటి అడ్డు ఉన్నది. ఏంటది? రాయి. దేవుడు ఏమంటాడంటే, ఆ రాయిని మీరు తొలగించండి అంటాడు. రాయిని తొలగించడం కష్టమా, సమాధిలో ఉన్న బాడీని రప్పించడం కష్టమా? చెప్పాలి. చచ్చిపోయి 4 రోజులు అయిపోయిన మనిషిని అసలు ఇంపాసిబుల్. అది మెడికల్ హిస్టరీ ప్రకారం అంత 72 గంటలు దాటిందంటే ఏ పని చేయదన్నమాట బాడీలోను. సో అందుకని అంతసేపు దేవుడు ప్రూవ్ చేయడానికి ఆగాడనమాట. మెడికల్ హిస్టరీలో పనిచేయింది నా మాట వల్ల పనిచేస్తాను చెప్తాకే. సో ఇక్కడ నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, నువ్వు చేయవలసిన పని దేవుడు ఎప్పటికీ చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పని కూడా దేవుడు చేయాలనుకుంటావు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం చూడు, నీ జీవితంలో ఎప్పుడు అద్భుతాన్ని చూడు. గత 25 సంవత్సరాలుగా అదే ప్లేస్లో అదే విశ్వాసంగా నీ జీవితం కంటిన్యూ అయిపోతుంది. కారణం ఏంటంటే నువ్వు చేయవలసిన పని కూడా దేవుడే చేయాలనుకుంటారన్నమాట. అర్థమవుతుందా? సో రాత్రి నువ్వు తొలగిస్తే లాజర్ నేను రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. మనకు బైబిల్ ప్రకారం చూసినట్లయితే మీకు నాకు మధ్య అడ్డుగా
ఏంటవి? రాయి కాదు, మామూలుగా చెప్పండి. ఏం అడ్డుకున్నాయంటండి? మీ దోషములు, మీ దోషములు నాకు అడ్డుగా ఉన్నాయట. వాటిని మీరు తొలగించుకుంటే నేను అద్భుతం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మనుషులు తొలగించారు రాతిని, దేవుడు కాదు. దేవుడు మాట అంటే పక్క తప్పు ఉంటుంది. అది ఆయన సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు రాడిని ఎవరు తొలగించారు? ఎవరమ్మా? దూత రాడు తొలగించక బయటకు వచ్చాడు దేవుడు, ముందు వచ్చాడా? మరి రాడు ఎందుకు తొలగించారు చెప్పాలి. దేవుడు రాటకేమి రాళ్ళు ఏమి అడ్డు చేయవు. ఎందుకంటే యేసుప్రభు శిష్యులు గదిలో తలుపేసుకున్నప్పుడు అయినా వెళ్ళాడు. ఈ యొక్క ఎప్పుడైతే రిజరెక్షన్ అయ్యాడో ఆ ఆత్మ శరీరానికి ఇంకా అడ్డు గోడలు ఏమి అదుపు చేయలేవు అనమాట. సో యేసుప్రభు సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు సమాధి ద్వారం మూసే ఉన్నది. కానీ అది తెరవబడిన సమాధి అని తెలియాలంటే, ఈ పేతురు సమాధి లోపలికి వెళ్ళాలంటే, లేకపోతే వీళ్ళంతా చూడాలంటే రాతి తొలగించబడాలి. కాబట్టి దేవుని దూతలు తొలగించారు. దేవుని దూతలు తొలగించాక దేవుడు బయటికి రాలేదు, ముందే వచ్చాడనమాట. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాను నేను ఎంతగానే? ఏ విషయంలోంచి ఆ విషయంలోకి వెళ్ళాం? లాజరు సమాధి దగ్గర దేవుడు ఉన్నాడు. మీరు ఆ ప్రార్థన గమనించారో లేదో ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. ముగిస్తాను నేను ఇది చెప్పి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11:41. యేసు కనులు పైకెత్తి, తండ్రి చాలు, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇది ప్రజెంట్ టెన్సా, ఫాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? మనం విన్నందుకు వందనాలంట. అంటే దేవుడు మనం విన్నాడంటే అర్థం ఏంటి? లాజరు బయటకు వస్తే మనం విన్నట్టు. ఆయనేమో డెడ్ బాడీ అక్కడే ఉన్నది, ఈయనేమో మనం వినేసామంటున్నాడు. అసలు మ్యాచ్ అవుతుందా దానికి? ఏమో నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? లాజరు బ్రతకలేదు, లాజరు డెడ్ బాడీ అక్కడే ఉన్నది. కానీ దేవుని యొక్క ప్రార్థన ఎలా ఉన్నదంటే, ఎలా ఉన్నది? అయిపోయింది అంటున్నాడు. నా ప్రార్థన వినేసామంటున్నాడు, నా ప్రార్థన జవాబు ఇచ్చేసామంటున్నాడు. కానీ చూస్తే ఏం జరగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, స్టెథోస్కోప్ వేస్తారు, థర్మామీటర్ పెడతారు, 106 మూలుగుతా వెళ్తావు డాక్టర్ దగ్గరికి. టెస్ట్ చేసినప్పుడు అంతే జ్వరం ఉంది, ఇంజక్షన్ చేసిన అంతే ఉంది, ట్యాబ్లెట్ వేసిన అంతే జ్వరం ఉంది, ఫీజు కట్టినంతే జ్వరం ఉంది, చేంజ్ ఏమీ లేదు. ఇంక రిటర్న్ బయలుదేరి వచ్చేస్తున్నావు, 106 ఉంది. కానీ వెళ్ళినప్పుడు 106 ఫీవర్తో మాత్రం మూలుగుతా వెళ్తావు, వచ్చేటప్పుడు మాత్రం 106 ఫీవర్తో వస్తావు. కానీ ఎలా వస్తావు? గంతులు వేసుకుంటూ వస్తావు. ఎందుకని? డాక్టర్ గారు ముట్టాడు, చూశాడు, ట్యాబ్లెట్ ఇచ్చాడు. తగ్గిందా? తగ్గదు. ఇంటికి వెళ్తావు, 106 ఉంటుంది, పడుకుంటావు, 106 ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటావు, మిల్క్ తాగుతావు, బ్రెడ్ తింటావు. ఇవన్నీ జరిగిన తర్వాత నెమ్మదిగా 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 ఎప్పుడు తగ్గుతుందో తెలీదు, రోగం పోతుంది. డాక్టర్ నమ్మినంతగా దేవుడు నమ్మట్లేదు మనం. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థిస్తే థ్యాంక్ యూ చేసి నాకు ఇచ్చినందుకు వందనాలు. అవుతుంది అంటావా? చేస్తాడంటావా? మరి డాక్టర్ ఇంజక్షన్ చేశాడు, ఈ జ్వరం తగ్గుతుంది అంటావా? ఎప్పుడని అనుకున్నాం మనం అసలేని? ఈ జ్వరం తగ్గుతుందా లేదా, డాక్టర్ తగ్గుతుందా అని అడుగుతాం మనం. ఏం మాట్లాడడం, ఫీజు ఎంత అంటే అంత కట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దేవుని మాట నమ్మట్లేదు. ఇక్కడ లాజరు విషయంలో దేవుడు ప్రార్థన ఎలా ఉంది? నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు అంటున్నాడు. చూస్తే అక్కడ లాజరు డెడ్ బాడీ ఉన్నది. అర్థమైంది మీకు? అన్న తర్వాత లాజరు బయటికి రానప్పుడు పిలిచినాడు దేవుడు. హల్లెలూయా. సో ఇన్ని వచనాలు నేను చూపించింది ఎందుకంటే, ఏదైనా సరే మన జీవితంలో జరగలేదు, నీ భర్త రోజు తాగొచ్చి నేను కొడుతున్నాడు, ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా ఈ మూర్ఖుని మార్చు. నువ్వు మూర్ఖుడని సర్టిఫికేట్ ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? పలికేస్తావు కదా నువ్వు ఆల్రెడీ. మరి ఏం పలకాలి? అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆగిపోతున్నారు అందరం. సాగిపోండి ముందుకి, 2వ వచనం వదిలేసి 3వ వచనంలోకి వెళ్ళిపోండి. వెలుగు, నీ భర్త నిన్ను తాగి చితక్ కొడుతున్నా సరే, థ్యాంక్ యూ జీసస్, నా భర్తకి ప్రేమగల హృదయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు. విడాకులు ఇచ్చి 8 సంవత్సరాలు అయిందంట. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, టెస్ట్ మనీ కూడా పెట్టాను నేను. ఇలా ఉంది బ్రదర్ అంటే,
కలిపినందుకు వందనాలు. బ్రదర్ విడాకులు అది నాకు ఏం చెప్పొద్దు, అది ఫిజికల్, అది నేను ఆత్మలోకంలో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, నా భర్తని నన్ను కలిపినందుకు వందనాలు చెప్తానే ఉండు. కలిసిపోయారు విడాకులు తీసుకుని కూడా. హల్లెలూయా, హల్లెలూయా. గన్నవరం అని ఒక ఊరి నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. భార్యాభర్తలు కలిసి ఎవరికో డబ్బులు ఇప్పించారు మధ్యలో. వాళ్ళు ఇచ్చుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరికి వచ్చింది మాట. ఎక్కడ దగ్గర వెళ్ళిందంటే ఇంకా వీడియోల దగ్గర వెళ్ళిపోయింది. అస్సలు నీ ముఖం నాకు చూపించొద్దని చెప్పి నేను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పిల్ల ఉంది, ఒక 5 సంవత్సరాల పాప. ఈమెమో ఫోన్ చేస్తే ఎత్తాడు, బ్లాక్ చేసి పడేసాడు మొత్తానికి. పోలీసులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్ని ఇచ్చినా ఎక్కడో చూసిందంట ఈ సాక్ష్యాలు ఇవన్నీ. ఫోన్ చేసింది, అన్న ఇలా ఉందన్న పరిస్థితి, మరి ఏం చేయమంటారు అంది. థ్యాంక్ యూ చెప్పమంది. ఏం థ్యాంక్ యూ చెప్పనన్న అన్నది. అదే మా ఆయన తీసుకొచ్చినందుకు వందనాలు, మా ఇద్దరిని కలిపినందుకు. లేదని అసలు ఎవరు మాట వింటలేదు అన్నది. అది నాకేం చెప్పొద్దు, నువ్వు చెప్పవలసింది ఏంటంటే నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు, నా భర్తకు నా మీద ప్రేమ పుట్టించినందుకు వందనాలు, నా భర్త నన్ను కలిపినందుకు వందనాలు. ఓ టేబుల్ చూడు, ఆ టేబుల్ మీద నువ్వు, నీ భర్త, నీ పిల్ల ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నట్టు చూడు. ఓ కారు చూడు, ఆ కారులో మీరు ముగ్గురు కలిసి చేస్తున్నట్టు చూడు. ఇదే చూడు, ఇదే పలుకు. 1 నెల 2 నెలలు 3 నెలలు అలా అమ్మోళ్ళమ్మ ఎందుకు వచ్చింది ముద్దులేద్దాం, ఇంకొకటి చేస్తాం. లేదు నేను ప్రార్థన చేస్తాను, నేను స్తుతిస్తాను. సార్ ఇలాగుంది సార్, మళ్ళీ అదే చేయమ్మా. ఇంకా తలుపేసుకుంది, ఉపవాసం ఉంటుంది. రోజు పొద్దుట వెళ్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, బయటకు అంతే. స్తుతించడం. పోలీసుల వల్ల అవ్వలేదు, కోర్టుల వల్ల అవ్వలేదు, అందరూ చేతులు ఎత్తేయారు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఈ లోకంలో చేతులు ఎత్తేస్తే కథం అయిపోయినట్టు, కానీ దేవునిలో చేతులు ఎత్తే ప్రారంభం అవుతుంది అనమాట. హల్లెలూయా. మోసే గారు చేతులు ఎత్తితే విజయం. కాబట్టి ఈ లోకంలో మీ జీవితంలో అందరూ చేతులు ఎత్తేసారా? మీరు కూడా చేతులు ఎత్తేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అప్పిస్తానని, మీకు సహాయం చేస్తానని చేతులు ఎత్తేసారా? మీరు కూడా చేతులు ఎత్తేయండి. ఎక్కడ దేవుని సన్నిధికి వచ్చి మీరు చేతులు ఎత్తితే ఏదైతే ఆగిపోయిందో అది ప్రారంభం అవుతుంది అనమాట. హల్లెలూయా. నమ్మిన వారందరూ పొందుకుందరు కాక. అంతే. ఏమైందో తెలియదు, ట్రైన్లో ఉన్నాను నేను, ఫోన్ వచ్చింది. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ అంది. అమ్మ ట్రైన్లో ఉన్నాను, నీకు ఏమీ పడతలేదు, వాయిస్ రికార్డ్ పెట్టు, తర్వాత వింటానులే అన్నాను. అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత వాయిస్ వింటే, సార్ ఏమైందంటే సార్ సడన్గా ఈవినింగ్ అయిపోయింది 6, నేను స్తుతించి ఇంకా అట్లా కూర్చుని ఉన్నాను. మా ఆయన నుంచి ఫోన్ వచ్చింది సార్ అన్నది. ఓ ప్రైజ్ గాడ్ అనుకున్నాను. సిరీసా ఎందుకులే నీకు నాకు గొడవ, పిల్ల ఉన్నది కదా కలిసి ఉందాం అన్నాడంట. అయిపోయింది. సింపుల్. ఆమె ఏమి కాళ్ళు పట్టుకోలేదు, పోలీసులు పట్టలేదు, ఇంకా అన్ని వదిలేసింది, అవ్వదు ఇంకా వర్కౌట్ అని. హల్లెలూయా. మీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి మీ మోకాళ్ళు మిమ్మల్ని నడిపిస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే అడుక్కోవటం మానేసేయండి. ఇక్కడ నుంచి ఏం చేస్తారు? ప్రైజింగ్ చేయండి ఎక్కువ. స్తుతి, సువాసన. బ్రదర్ మా ఆయన ఇంకొక ఆమెతోటి కొంచెం డీప్ అయ్యాడు. ఎందుకు అవుతాడు? నీ దగ్గర స్తుతి సువాసన లేదు కాబట్టి, నీ దగ్గరే మంచి స్తుతి సువాసన స్మెల్ కొడుతుంది అనుకోండి, ఇంకెక్కడికి వెళ్తారు కదా. అంటే అర్థం ఏంటి? నువ్వు స్తుతించడంలో ఫెయిల్ అయ్యావు. స్తుతి స్థితిని మారుస్తుంది, భర్తను మారుస్తుంది, వ్యక్తిని మారుస్తుంది, ఎవరినైనా మారుస్తుంది. ఆవిడ అలా చెప్పింది కదా, మల్లుడు రావట్లేదని చెప్పి. అప్పుడు నేను అన్నాను, రోజు కలిపి ప్రార్థన చేయమా. ఎలాగని? స్తుతించు. థ్యాంక్ యూ చేసి మా అల్లుడిని తీసుకొచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసి మా అల్లుడికి మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు. పట్టుకుందా గట్టిగాని. ఏదో కొత్తగా ఉంది, ఎవరు చెప్పలేదు ఇలాగా. సరే ప్రార్థన చేద్దాం అంటున్నారు అందరూ. ఈయనేం ప్రార్థన వద్దంటాడు ఏంటి, ఈయన స్తుతించమంటాడు. సరే బాగుందని చెప్పి కూర్చుంది ఆవిడ, పెద్ద ఆవిడే. సో ఏలూరులో ఉపవాస మీటింగ్ జరుగుతున్నాయి, పిలిచారు, వెళ్ళని వాకింగ్ చెప్తున్నాను. ఫోన్ చేస్తానే ఉంది ఆవిడ, ఇంకా ఆగట్లేదు అసలే. సరే ఇంకా ప్రేయర్ అయ్యాక ఇస్తాను అనమాట, నైట్ 10:30 అయిపోయాక. ఆవిడకి మాటలు రావట్లేదు, ఓకే నవ్వుతుంది, గొంతులేస్తుంది. అసలు ఏమైందమ్మంటే, అన్న మల్లుడు వచ్చేసాడు అన్నది. హల్లెలూయా. ఏం చేసిందండి ఆవిడ? అంతవరకు రోజు ఏం మాట్లాడితే, రాడంటే ఇంకా గుమ్మం తొక్కడంట, ఎట్లాగన్నా మారాలన్నా ప్రార్థన చేయనా. మారాలి కాదు, నువ్వు పలకాలి. ఏమని? మా అల్లుడికి మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు, మా ఇంటికి వచ్చిన అల్లుడు మాంగారు మాట్లాడేసుకుంటున్నారన్నా, మంచిగా అయిపోరన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నారంట విశ్వాసులు అందరూ. అక్కడ ఒక వ్యక్తి బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నాడంట. బొమ్మలు అమ్ముతుంటే 3 బొమ్మలు ఒకేలా ఉన్నాయంట. దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఒకే చెవి, ఒకే నోరు, ఒకే ముక్కు, అన్నీ సేమ్ ఉన్నాయంట. 5,000, 10,000, 15,000 అన్నాడంట.
ఏం తేడా ఉన్నది, ఏం తేడా లేదు కదా, సేమే కదా, రేట్ ఎందుకు తేడా అన్నారు. మేడం చాలా తేడా ఉన్నది అన్నారంట. ఏంటో తేడా అంటే, ఓ గోళీ తీసుకున్నాడంట, ఈ చెవులు వేసాడంట, ఈ చెవులోంచి వచ్చేసిందంట. ఓ గోళీ తీసుకున్నాడంట, ఈ చెవులు వేసాడంట, నోట్లోంచి వచ్చేసిందంట. మళ్ళీ గోళీ తీసుకుని చెవులు వేసాడంట, కడుపులోకి వెళ్ళిందంట. ఏంటి అని అన్నాడంట. చర్చిలో కూర్చున్నారు కదా, ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా విశ్వాసులు, 3 రకాలు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎంత బాగా చెప్పాడు అని చెబుతూ ఉంటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు అక్కడే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అరే భలేగా ఉందరా ఈ మెసేజ్, ఎక్కడని చెప్పుకోవచ్చురా అని చెప్పి జాగ్రత్తగా విని రాసుకుంటారు. ఆ మెసేజ్ విన్నదంతా వింటారు, విన్న విషయాలన్నీ వింటారు, ఎవరికి చెప్తారా దొరుకుతారని చెప్పి వాళ్ళకి చెప్తారు, మర్చిపోతారు అంతే. కొంతమంది ఉంటారు చాలా శ్రద్ధగా వింటారు, దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారు. హల్లెలూయా. అందుకని వీళ్ళకి 15,000 అని చెప్పాడంట. వెంటనే ఇచ్చేసే 3 బొమ్మలు అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళాడంట. సో నేను ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో నా దృష్టిలో మీరు అందరూ 3వ బొమ్మ అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా ఎక్కడో పొలం పనుల్లో పని చేసుకుంటూ ఆ చెయ్యి అంతా మట్టి అయిపోతే ఈ చివరి వేళ్ళు మాత్రమే కనుక్కొని ఫుడ్ తినేవాళ్ళు అన్నమాట మేము. సద్దాను అదైనా నాతిర గింజి ఉంటే అది పట్టుకెళ్ళి అన్నంలో కలుపుకొని, అసలు ఆ స్థితి నుంచి దేవుడు, బైబిల్ ఉంటుంది కదా, దీనులను దరిద్రులను లేవనెత్తివాడు అధికారులతో కూర్చోబెట్టేవాడు. అంటే నేను అసలు ఈ తాడిపత్రి వెనకాల ఎక్కడో కూర్చుని ఈ ఆరాధనలో పాలు పంచుకుని వెళ్ళిపోతేనే గొప్ప భాగ్యం అనుకుని, అది నా చిత్రం. కానీ మన అడుగు ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. సో నేను చెప్పాలంటే చాలా అనుభవాలు ఉంటాయి, చాలా ఫాస్ట్ గారు అన్నట్టు చెప్తానే ఉంటాను. నేను 7వ తరగతిలో నేను 4 నైట్ ప్రేయర్కి ఒక్కడే మెసేజ్ చెప్పేసేవాడిని. అప్పుడు పాటలు ఉండేవి, అది 6 గంటలు స్టార్ట్ అయితే 6 గంటల మెసేజే, అంటే 12 గంటలు మెసేజ్ చెప్తూ ఉండేవాడిని నేను. సో ఈరోజు మరి దేవుడు నాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఇట్లా మీ అందరి మధ్యలో నేను ఉంటే నాకు చాలా ఆశీర్వాదకరం ఇది. హల్లెలూయా. ఈరోజు నుంచి మీరు ప్రార్థన విధానము, ఆలోచన విధానము, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు, ఇట్లా కాకుండా ఆల్రెడీ అయిపోయినట్లు చూడండి, లేదు ఉన్నట్టు పలకండి. నీ భర్త మూర్ఖుడైనా సరే థ్యాంక్ యూ, మంచి హృదయం ఇచ్చావు. నువ్వు ఈరోజు పలుకుతున్నావు, ఈరోజు నువ్వు జీవించే జీవితం నిన్న పలికిన మాటలు. ఈరోజు ఏది పలుకుతామో రేపు అది అనుభవిస్తాం, ఈరోజు దేన్ని చూస్తామో రేపు దాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు లాంటి విలేజ్ నుంచి ఒక అబ్బాయి అమెరికా వెళ్ళాడంట చదువుకుని బాగాను. మా అమ్మ నాన్న ఎలాగైనా చూపించాలని చెప్పేసి ఆశతోటి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత అమెరికాలో ఫ్లైట్ దిగిన వెంటనే ఒక హోటల్కి తీసుకెళ్ళాడంట. ఒక హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి తినిపించాడంట. అదే భోజనం చేద్దామని తీసుకెళ్ళి తినిపించాడంట. ఆ బ్రెడ్ బర్గర్ ఇవన్నీ తినిపించాక సరే అమ్మ నడండి అని అన్నాడంట. అదేంట్రా భోజనం రాదన్నారంట. భోజనం ఏంటమ్మా, ఇక్కడ భోజనం ఉండదు, ఇదే మనం తిన్నదే అంతే, ఇంక మళ్ళీ సెపరేట్ భోజనం అట్లాంటివి ఉండదు. సో ఈ బ్రెడ్ బర్గర్ దీంతో మనకి లంచ్ ఇదే, అంతేగాని మళ్ళీ అన్నం అంటే మేము ఇంకా ఇదేదో మామూలుగా తింటమే కావాలి, అన్నం పెడతారేమని చూస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. హల్లెలూయా. సో ఇది ఎందుకు చెప్పానంటే, నేను మన ఇండియన్స్కి అన్నం తింటేనే సంతృప్తి అనమాట. ముందు ఎంత తిన్నా కూడా అది సంతృప్తి లెక్క ఉంటుంది అనమాట. సో అలాగే నేను ఎంత చెప్పినా కానీ మన ప్రధాన కాపరి ఆ సంఘానికి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చెప్తేనే కానీ వాళ్ళకి సంతృప్తి అనేటువంటిది ఉండదన్నమాట. హల్లెలూయా. మరి దైవ సేవకులకి ఈ యొక్క సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. నేను కళ్ళు మూసుకోండి. యేసయ్య నీకు వందనాలు, ఇంతవరకు అమూల్యమైన సత్యాలు మరి మాకు అన్నీ కూడా నువ్వు చేసేసావు, కానీ మేము ఇంకా నువ్వు చేస్తావు అనేటువంటి విశ్వాసంతో చూస్తూ ఉన్నాం. కానీ వాటిని స్వతంత్రించుకునేటువంటి కృప చూపించి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల ఉదయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. సమస్త మహిమన ప్రభా వారి జీవితాలను ప్రభావ అనుభవించాలి, ప్రతి ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రతి వారు 100 పంటను స్వతంత్రించుకుందరుగాక నా తండ్రి. యేసయ్య నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని వారు అనుభవించదురుగాక నా తండ్రి, వారు స్వతంత్రించుకుందరుగాక తండ్రి. ఏదైతే కోల్పోయారో అది ఈరోజే వారు స్వతంత్రించుకొని నీ నామాన్ని మహింపరిచి, నీ నామాన్ని ఘనపరిచి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వీరి ద్వారా వినిపించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.